పై మారకపు విలువ ఎంతగా తగ్గినా పర్వాలేదు. గ్యాస్, పెట్రోల్, బంగారం ఇలా డిమాండ్ ఉన్న ప్రతిదాన్ని దిగుమతి చేసుకోవాల్సిన మన దేశంపై కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూ తగ్గిపోవడం ఏమాత్రం ప్రభావం చూపదా? కేంద్ర ఆర్థిక మంత్రి స్పందన చూస్తే ఈ సందేహాలు రావడం సహజం. అంతకంతకు పడిపోతోన్న రూపాయి విలువ బేషుగ్గానే ఉందని కేంద్ర మంత్రి చెప్పడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. నిజంగా అంత బేషుగ్గా ఉంటే స్టాక్ మార్కెట్లు ఎందుకు నష్టపోతున్నాయి? మన వాణిజ్య లోటు ఎందుకు పెరిగిపోతుంది? రూపాయి విలువ పతనం నిజంగానే పట్టించుకోనక్కర్లేదా? ఇతర దేశాలతో పోలికెందుకు? మన బిల్లు తడిచి వాచిపోతుంటే భారత కరెన్సీ రూపాయి సోమవారం నాడు సరికొత్త జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ట్రేడింగ్ చరిత్రలో తొలిసారిగా 95 మార్కును దాటింది. ఒక దశలో 95.22 వద్దకు చేరి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. ఇదే ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపైన భారీగా పడింది. ఒక్క నెలలోనే 51 లక్షల కోట్ల సంపద ఆవిరైందంటే దానికి గల్ఫ్ వార్తో పాటు రూపాయి పతనం కావడం కూడా కారణమే. దిగుమతుల బిల్లు పెరుగుతూ ఉండడమే ఇక్కడ అతిపెద్ద సమస్య. అయితే కేంద్రం మాత్రం అంతా చాలా బావుందంటూ ప్రకటించింది. ఇది ఎలా అంతా బావున్నట్లు అనేది కేంద్రానికి, కేంద్ర మంత్రులకే తెలియాలి. దానికి తోడు ఇతర దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే మనదే భేషుగ్గా ఉందని నిర్మలా సీతారామన్ చెప్పడం విచిత్రమైన విషయమే. ఎందుకంటే రూపాయి మారకపు విలువ దానంతట అదే పతనమైంది. అంతేకాని ప్రభుత్వమే కావాలని తగ్గించింది కాదు. అలానే మన దేశం దిగుమతులపైనే ఆధారపడిన వ్యవస్థ కాబట్టి రూపాయి విలువ తగ్గినప్పుడల్లా మనం దిగుమతుల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఎక్కువ అవుతూనే ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో సేవలు, ఉత్పత్తులు కలిపి మన దేశం $900 బిలియన్ పైగా దిగుమతులు చేసుకున్నాం. అదే ఎగుమతుల విషయానికి వస్తే దాదాపు $721 బిలియన్ మేర సేవలు, ఉత్పత్తులను ఎగుమతి చేశాం. అంటే ఈ మధ్య గ్యాప్ని ట్రేడ్ డిఫిసిట్ $180 బిలియన్ వాణిజ్య లోటుగా చెప్తారు. మరి ఇంత గ్యాప్ పెట్టుకుని మన రూపాయి మారకపు విలువ తగ్గుతుంటే భలే ఉంది, భేషుగ్గా ఉందని చెప్పడం సహేతుకమేనా అనే ప్రశ్న వస్తోంది. ఇదొక్కటే కాదు, స్టాక్ మార్కెట్లలో భారీగా నష్టాలు వాటిల్లుతున్నా కేంద్రం ఏ రకంగానూ స్పందించకపోవడం కొందరిలో అసంతృప్తిని కలుగచేస్తోంది. కనీసం ఈ రోజు ఇంత నష్టానికి కారణం ఫలానా అని ఏదో ఒక మాటైనా చెప్తారంటే ఎవరూ పట్టించుకోవడం లేదనేది సాధారణ ఇన్వెస్టర్ల ఆందోళన. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కి $115 పెరగడం, అంతర్జాతీయంగా డాలర్ బలపడడం, దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడడం వంటివి రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. గత నెల 28న పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి 4.1% మేర నష్టపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2025-26లో ఇప్పటి వరకు 9.88% క్షీణించింది. 2011-12 తర్వాత గత 14 ఏళ్లలో ఇదే అతిపెద్ద పతనం. ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే సమీప భవిష్యత్తులో డాలర్తో రూపాయి విలువ $100 స్థాయికి కూడా చేరవచ్చనేది పరిశీలకుల అంచనా.